పోరు చేస్తాం. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఒకసారి బొంబాయి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తెలుగు ప్రజలకు నష్టం జరగటానికి మేము ఒప్పుకోము. ఈ మహారాష్ట్ర ఆర్థికంగా భారతదేశంలో వాణిజ్యపరంగా ఇది మొదటి రాష్ట్రం. దీనికి తెలుగు ప్రజలు 60 లక్షల మంది తెలుగు ప్రజల యొక్క చెమట ఈ మహారాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఉన్నదనే విషయాన్ని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళను 2వ తరగతి పౌరులుగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను లేదు అవసరమైతే మేము ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేస్తాము. తప్పకుండా న్యాయం చేకూర్చే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. మీరు ధైర్యంగా ఇక్కడ ఉండాల్సిందే. ఇక్కడ అవసరమైతే ఎన్నికలలో పోటీ చేయవలసిందని చెప్పి కూడా నేను మా ఎమ్మెల్యే తరఫున తెలియజేస్తాను. కమిటీ తరఫున మీకు చెప్తా ఉన్నాము, మీరు ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడు వస్తున్నారో మా నెంబర్లు ఇస్తాము. మాకు తెలియజేసినట్టయితే మేము కోఆర్డినేషన్ చేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి మీ సమస్యలు వారికి విన్నవించి వారి ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వానికి మరి సోనియా గాంధీ గారికి పోయేటట్లుగా మా సాయశక్తుల అసిస్టెన్స్ కమిటీ ప్రయత్నం చేస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్రం నుండి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ ఎస్ ఇంద్రసేనారెడ్డి గారికి వినతి పత్రం అందజేసిన తర్వాత ముంబై మహానగరంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజల సమస్యల గురించి వారితో చర్చించారు. ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్కు ఊరికి వచ్చి మేము డబ్బులు ఖర్చు పెడతాం, ఎకానమీ డెవలప్ చేస్తున్నాము. అందుగురించి మీరు కూడా మీ బాధ్యత ఉన్నది మాకు సపోర్ట్ ఇవ్వడానికి.